మిథున్ రెడ్డి కోసం 2 ప్రత్యేక బృందాలు బెంగళూరు, ఢిల్లీకి వెళ్లాయి. ఫోన్ లొకేషన్ ఆధారంగా బృందాలు గాలిస్తున్నాయి. ఏపీ మద్యం కేసులో నిన్న ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, మిథున్ రెడ్డికి సంబంధించి ఏపీ మద్యం కేసులో ముందస్తు బెయిల్ నిన్న నిరాకరించిన నేపథ్యంలో ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఉండి ఆయన్ని వెతుకుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన ఏమైనా దేశం విడిచి వెళ్ళిపోతున్నారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, మద్యం కుంభకోణంలో ఏ పౌరుడు నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోసం 2 ప్రత్యేక బృందాలను సిట్ అధికారులు పంపించారు. బెంగళూరు, ఢిల్లీలో గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలను ఈ బృందాలు చేపట్టాయి. హైదరాబాద్ లో కూడా వారం రోజుల క్రితం ఉన్నట్టు ఫోన్ లొకేషన్ ద్వారా తెలుసుకోవడంతో అక్కడికి ఇప్పటికే ఉన్న సిట్ బృందాన్ని కూడా సిట్ అధికారులు అప్రమత్తం చేశారు. మద్యం కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి వేసిన పిటిషన్ ను నిన్న ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ ను డిస్మిస్ చేసిన వెంటనే సిట్ అధికారులు తగిన అనుమతులు తీసుకొని లుకౌట్ సర్క్యులర్ ను జారీ చేసి దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్టులకి కూడా పంపారు. అయితే అంతకు ముందే ఏమైనా విదేశాలకు వెళ్లిపోయారా మిథున్ రెడ్డి అనే అంశంపై కూడా దేశంలో పలు ఎయిర్పోర్టుల నుంచి వివరాలను సిట్ అధికారులు తెలుసుకుంటున్నారు. అయితే మిథున్ రెడ్డిని ఇటు పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరాల్సిందేను అని చెప్పి సిట్ బృందాలు పట్టుదలగా ఉన్నాయి. అయితే ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి ఈ రోజు లేదా రేపటిలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది అని చెప్పి కూడా సిట్ అధికారులకు సమాచారం అందడంతో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వుల కాపీని ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సిద్ధార్థ లోత్రా కూడా పంపించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలి అని కూడా ఆయన సూచించినట్టు మనకు సమాచారం అందింది. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.